ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ టు డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మనం మెగా గ్రాంటర్ సిరీస్ 50లో భాగంగా గత క్లాసెస్లో సక్సెస్ఫుల్గా 30 గ్రాంట్ టెస్టులు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో 31వ గ్రాంట్ టెస్ట్ సంబంధించినటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, మరి ప్రతి గ్రాంట్ టెస్ట్లో కూడా 40 బిట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటాయి. ఓకే, అలాగే మరి 50 గ్రాంట్ టెస్ట్లో దాదాపుగా 2000 బిట్లు మీకు మరి బుక్స్ అంతా కూడా జల్లెడ పెట్టేసి మీకు బిట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. మరి ఇదే ప్యాటర్న్లో ఎగ్జామినేషన్స్లో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అనేటువంటి జాబ్ని మరి సంపాదించాలనేటువంటి బలంగా డిజైర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ క్లాసెస్ అనేవి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, తప్పనిసరిగా నేను మీకు క్లారిఫై చేస్తాను. మెథడాలజీలో ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్ పెట్టుకోవాలి. మెథడాలజీలో ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే 20/20 సాధించాలి, అలాగే తెలంగాణ వాళ్ళైతే 16/16 సాధించాలి. ఇప్పుడు వచ్చేటువంటి టెట్లో తప్పనిసరిగా అందరూ 12/12 సంపాదించడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్. రైట్, అదే మన క్లాస్లోకి వెళ్దాం. మరి ఈ కింది వాటిని సంబంధిత అంశంతో జతపరచండి అని చెప్పేసి అన్నాడు. సంబంధిత అంశంతో జతపరచండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే విధానంలో మనకి ఎగ్జామినేషన్లోకి వస్తూ ఉండడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూడాలి. కొలంబస్, మదర్ తెరీసా, అమర్త్య సేన్, వెబర్, కార్ల్ మార్క్స్ అని చెప్పేసి మరి మనకి ఫస్ట్ చాప్టర్ ఉన్నటువంటి శాస్త్రవేత్తలను ఒక పక్క ఇవ్వడం జరిగింది, తత్వవేత్తలు, మేధావుల్ని. అలాగే రెండో పక్క మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకేనా. నెక్స్ట్ పావర్టీ అండ్ ఫార్మిక్స్, నవీన్ చావ్లా, జర్మన్ భావజాలం, పాలిటిక్స్ యాజ్ ఎ వెకేషన్, విల్లాడిలా నావిడాడ్ అనేటువంటి ఇవి 6 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 అంశాలు ఇచ్చాడు, ఇక్కడ 6 అంశాలు ఇచ్చాడు. వీటిని సంబంధిత అంశంతో మ్యాచింగ్ చేయమంటాడు. సంబంధిత అంశంతో మ్యాచింగ్ చేయమంటాడు. సరే చూడండి, కొలంబస్ అనేది మనం తీసుకున్నట్టయితే చూడండి, కొలంబస్ అనేటువంటిది ఈయన విల్లాడిలాల్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఒప్పందం అనమాట. ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి A6 అనమాట. A6 అనేది మనకి ఉన్నటువంటి ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ A6 అనేది ఉంది, ఇక్కడ A6 అనేది ఉంది. కాబట్టి ఈ 2 కాదు, ఈ 2 తీసేస్తే ఇక్కడ 2 మిగిలిన అనమాట A6 సంబంధించి. నెక్స్ట్ అలాగే తర్వాత మదర్ తెరీసా గురించి తీసుకుంటే నవీన్ చావ్లా అనేటువంటి ఆయన మదర్ తెరీసాకు సంబంధించినటువంటి జీవిత చరిత్రని 1992లో ఆయన రాయటం జరిగింది. 1992లో రాయటం జరిగింది. నవీన్ చావ్లా అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో B3 ఎక్కడ ఉందో చూడండి. సో B3 అనేది ఎక్కడ ఉందండి, B3 అనేది ఎక్కడ ఉంది. కాబట్టి ఆన్సర్ ఇలాగా మనము ఇలాంటి మ్యాచింగ్ ఇచ్చినప్పుడు సులభంగా 2 లేక 3 మనకు తెలిసిన వాటిని ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి అమర్త్య సేన్ మరి తీసుకున్నట్టయితే చూడండి, పావర్టీ అండ్ ఫార్మిక్స్ అనేటువంటి బుక్ రాయడం జరిగింది. పావర్టీ అండ్ ఫార్మిక్స్ అనే బుక్ని అమర్త్య సేన్ రాయడం జరిగింది. అలాగే మార్క్స్ వెబర్ తీసుకుంటే మనకి పాలిటిక్స్ యాజ్ ఎ వెకేషన్ అనేటువంటి బుక్ రాయటం జరిగింది. నెక్స్ట్ కార్ల్ మార్క్స్ ఈయన జర్మన్ భావజాలం అనేది ఎక్కువగా ఉంది ఇందులో. ఓకే, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఇది ఎవరికి సంబంధించింది, గాంధీజీ యొక్క జీవిత చరిత్రకు సంబంధించింది. ఓకే, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటిది. సో కాబట్టి ఇక్కడ ఇలాగ బిట్స్ మనకి అడిగేటువంటి అవకాశాలు మ్యాచింగ్ టైప్లో కానీ కింది వాటిలో సత్యమైనది గుర్తించండి, తప్పుగా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయండి, అసత్యమైన అంశాలు ఏంటి, సంబంధం లేని అంశం ఏంటి, సంబంధించిన అంశం ఏంటి, ఈ విధంగా అడుగుతుంటాడు. ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే మన సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ అనేది ఉండాలి, బాగా వాటిని స్టడీ చేసినటువంటి అనుభవం అనేది మనకి ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, తర్వాత రెండో బిట్ చూద్దాం. ఈ కింది వాటిలో మార్క్స్ వెబర్ విషయంలో సత్యమైనటువంటి అంశాలు కానివి. మార్క్స్ వెబర్ మరి ఒక జర్మన్ యొక్క విద్యావేత్త, తత్వవేత్త. మరి ఆయన జర్మన్ భావజాలం గురించినటువంటి విషయాలను చెప్పడం జరిగింది. మరి ఆయన మరి ఎన్నో రకాల బుక్స్ కూడా రాయటం జరిగింది. ఓకేనా. మరి ఈయన సంబంధించినటువంటి విషయాల్లో మరి సత్యమైన అంశాలు కానివి అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి క్వశ్చన్ని. ఓకే, ప్రజాకర్షక, సాంప్రదాయ, హేతుబద్ధమైన, చట్టబద్ధమైన మాటను ఉపయోగించిన వాడు మార్క్స్ వెబర్ కరెక్టే.
స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటిది వెబర్ రచన. దీనికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకుని రావడం జరిగింది. 1910లో జర్మన్లో కోశాధికారి ఇది పనిచేయడం చేశాడు. ఆర్కిన్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే పత్రికను అసోసియేటెడ్స్. ఇవన్నీ కరెక్ట్ అంటే ఇది మాత్రం కొద్దిగా తప్పుగా ఉంది. ఇది ఈయన పనిచేసింది కోశాధికారిగా 1909వ సంవత్సరంలో ఈయన కోశాధికారిగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సంబంధం లేదు, ఏంటంటే మూడోది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా 2 బిట్స్ అడిగాడు శాస్త్రవేత్తల్లో, మూడోది తీసుకుందాం. ఈ కింది వాటిలో అమర్త్సేన్ రాసిన పుస్తకాలు ఇవ్వబడ్డాయి, వాటిని వరుస క్రమంలో ప్రాధాన్యత క్రమంలో రాయండి, ప్రాధాన్యత క్రమంలో రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్, డెవలప్మెంట్ యాజ్ అ ఫ్రీడమ్ అనేటువంటి బుక్ని 1999లో ఈయన రాయడం జరిగింది. డెవలప్మెంట్ యాజ్ అ ఫ్రీడమ్ అనేటువంటి బుక్ని ఈయన 1999లో రాశాడు. అలాగే కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి బుక్ 1970లో ఈయన రాయడం జరిగింది. 1970లో ఈ కొలైట్ అన్నాడు ఇక్కడ, కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి బుక్ని ఈయన 1970లో ఈయన రాశాడు. నెక్స్ట్, ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ ఇప్పుడు మిస్ అయింది. ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి బుక్, ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనేది 2009లో రాయడం జరిగింది. 2009లో ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి బుక్ని రాశాడు. అలాగే ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటి బుక్ని 1973లో రాయడం జరిగింది. 1973లో ఈ బుక్ రాశాడు. అలాగే దీంట్లో ఇంకోటి మిస్టేక్ బుక్ ఏంటంటే చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటిది, మూడో ఆప్షన్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటిది ఇక్కడ మిస్ అవడం అనేది జరిగింది. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటిది 1960లో రాయటం జరిగింది. ఇవి ప్రధానంగా ఇక్కడ మనకి ఆయన రాసినటువంటి రచనలు చాలా ఉన్నాయి, వాటిని ఒక సిస్టమాటిక్ వేలో పెట్టమన్నాడు. సో డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ 99, కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ 1970, చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ 1960, ద ఐడియా ఆఫ్ జస్టిస్ 2009, ద ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటి 1973. సో కాబట్టి మనం ఫస్ట్ నుంచి మనం తీసుకుంటే 1960 అనేది ఫస్ట్, తర్వాత అంటే 3, తర్వాత నా 1970, తర్వాత 2, తర్వాత 1973 అనేది 5, తర్వాత 1999 అనేది 1, తర్వాత 2009 అనేది 4. 32514 ఎక్కడ ఉందో చూడండి. 32514 అనేది ఆన్సర్ అనమాట. సో మూడోది ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనకి ఆ యొక్క శాస్త్రవేత్త రాసేటటువంటి బుక్స్ కానీ, ఆ బుక్స్ ఏ ఇయర్లో రాశాడు అనే వాటిని ఇచ్చేసి దాన్ని సీక్వెన్స్ ఆర్డర్లో ఏది ముందు రాశాడు, ఏది తర్వాత రాశాడు, ఇలా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ బుక్స్ తప్పనిసరిగా మనకి ఏదైతే ఫస్ట్ చాప్టర్లో శాస్త్రవేత్తలు ఉన్నాయో ఆ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదువుకోవాలి. తప్పనిసరిగా దాంట్లో నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్. సో కాబట్టి ఒకసారి చూడండి, అమర్త్సేన్ రాసినటువంటి పుస్తకాలు ఇవ్వబడి వాటిని వరుస ప్రాధాన్యతలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నాడు. డెవలప్మెంట్ యాజ్ అ ఫ్రీడమ్ అనే బుక్ 1999లో రాయడం జరిగింది. కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ 1970లో రాశాడు. కలెక్టివ్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే దాన్ని 1960లో రాశాడు. ద ఐడియా ఆఫ్ జస్టిస్ అనేటువంటి దాన్ని 2009 రాశాడు. ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ 1970లో రాశాడు. వీటిని సిస్టమేటిక్ వేలో ఫ్రేమ్ చేసినట్టయితే ఇది ఆన్సర్ 32514. ఇవి మనకి తక్కువ నుంచి ఎక్కువ కంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ బుక్స్ వరుసగా రాసిన దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, 4వది, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర విషయంలో సత్యమైన అంశాలు. ఇది బాగా చాప్టర్ అంతా కూడా బాగా చదవాలి. చాప్టర్ అంతా న్యూ బుక్ కానీ ఓల్డ్ బుక్ కానీ 2 బుక్స్ బాగా ఎప్పుడైతే తరువుగా చదివి సబ్జెక్ట్ని బాగా అవగాహన చేసుకుంటాం, సబ్జెక్ట్ బాగా అవగాహన చేసుకోవాలి. చాలామంది అభ్యర్థులు పుస్తకాలు వరకు చదివేసి నాకు ఆ యొక్క సబ్జెక్ట్ పూర్తిగా వచ్చిందని చెప్పేసి అంటే ఇలాగా 5-6 స్టేట్మెంట్లు ఇచ్చేసి దీంట్లో సత్యమైంది అసత్యమైంది ఇలాగ అడిగినప్పుడు తప్పనిసరిగా మనం మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. వాడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనల్ని మిస్టేక్ చేయించడానికే ఈ విధంగా బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా అభ్యర్థులు జాగ్రత్త వహించి జాగ్రత్తగా చదువుకోవాలి. ఎగ్జామినేషన్ అనేది ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మన బిట్ తప్పు పెట్టిన తర్వాత మళ్ళీ అది రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎగ్జామినేషన్ ముందే ఓకే మనము ఎంత మేరకు అయితే మనము చదివామో దాన్ని ఎంత మేరకు మనం ప్రజెంట్ చేయగలుగుతాం మనం చూసుకోవాలి. ఎక్కువ మన టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం మరి ఫస్ట్ మనం ప్రయత్నించాలి. బట్టి విధానం అనేది ఉండకూడదు మెథడాలజీ యొక్క స్టడీలో. సత్యమైన విషయాలు చూడండి, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, కథలు కూడా అనుబంధంగా ఉంటాయి, అంతే కదా. సోషల్ స్టడీస్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సోషల్ సైన్సెస్ అనమాట. సాంఘిక శాస్త్రం ఉన్నటువంటి జాగ్రఫీ, స్టడీస్, సివిక్స్, ఎకనామిక్స్ అనేది ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. సాంఘిక శాస్త్రం మానవుడి కేంద్రంగా అధ్యయన శాస్త్రం. ఎస్,
ఇది మానవుడు కేంద్రంగా గల అధ్యయన శాస్త్రం, ముఖ్యంగా మానవ సంబంధాల గురించి చెప్తుంది. అందుకే దీన్ని మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని చెప్పేసి అంటాం. బోధనా లక్ష్యాలు సామాజిక శాస్త్రాలు ఒక తీరుగా, సాంఘిక శాస్త్రంలో మరొక తీరుగా ఉంటాయి. కరెక్టే. సామాజిక శాస్త్రాలుగా అంటే కళాశాల స్థాయిలో బోధించేటప్పుడు వాటి యొక్క బోధనా లక్ష్యాలు, బోధనా విధానాలు వేరుగా ఉంటాయి. అవే ఆ శాస్త్రాలే సాంఘిక శాస్త్రంలోకి వచ్చినప్పుడు వాటి యొక్క బోధనా లక్ష్యాలు వేరుగా ఉంటాయి. ఈ బోధనా లక్ష్యాలు అనేవి ఎప్పుడు కూడా సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడం అనేటువంటి దానికి అనుకూలంగా ఈ యొక్క లక్ష్యాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సాంఘిక శాస్త్రం ఆచరణ ప్రాధాన్యత ఇస్తుంది. కరెక్టే. నైపుణ్యాలు అందజేయడం సాంఘిక శాస్త్రంలో జరుగుతుంది. ఎస్, ఎన్ని స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏదైతే వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ హియర్, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ABCDE అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 5th బిట్. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడం, వారిలో ఉన్నతమైన శైలి నిర్మాణం పెంపొందించడం, దేశభక్తిని పెంపొందించడం అనేవి కింది సబ్జెక్ట్ ద్వారా సాధ్యమవుతాయి అన్నాడు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడం అనేది 2 సబ్జెక్టుల ద్వారా పాసిబిలిటీ అవుతుంది. ఒకటి ఏంటంటే సాంఘిక శాస్త్రం ద్వారా పాసిబిలిటీ అవుతుంది. రెండోది వచ్చేసరికి సామాజిక శాస్త్రాల ద్వారా పాసిబిలిటీ అవుతుంది. సాంఘిక శాస్త్రం ద్వారా పాసిబిలిటీ అవుతుంది. రెండోది వచ్చేసరికి పౌరశాస్త్రం ద్వారా పాసిబిలిటీ అవుతుంది. పౌరశాస్త్రం, సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము the main aim of the social studies and then the main aim of the civics both are same. So the main aim of the social studies and civics is to make the children as a good citizen. So కాబట్టి ఇక్కడ చరిత్ర, భూగోళం, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, సాంఘిక శాస్త్రం లేదు ఇక్కడ. కాబట్టి దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే సివిక్స్ యొక్క ఉద్దేశం, సాంఘిక శాస్త్ర ఉద్దేశం రెండు కూడా ఒకటే. మరి చరిత్ర ఏం చెప్తుంది? గత కాలంలో విషయాల గురించి చెప్తుంది. చరిత్ర పితామహుడు హెరోడోటస్ అంటాము. హిస్టోరియా అనేటువంటి గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది. అలాగే భూగోళ శాస్త్రం జియోగ్రఫీ అనే గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది. అలాగే అర్థశాస్త్రం ఓకియో నామస్ రెండు గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది. పౌరశాస్త్రం సివిటాస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా మనము ఫస్ట్ చాప్టర్లో చాలా క్లియర్గా నేర్చుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే పౌరశాస్త్రం. ఈ కింది వాటిలో సామాజిక శాస్త్రాలకు సంబంధం లేని అంశం అన్నాడు. సామాజిక శాస్త్రాలకు సంబంధం లేని అంశం ఫస్ట్ చాప్టర్లో మనకి ప్రధానంగా సాంఘిక శాస్త్రము, సామాజిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, వీటికి సంబంధించినటువంటి వివరణ ప్లస్ వాటికి సంబంధించినటువంటి పోలికలు, భేదాలు ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మనము ఈ యొక్క విషయాలు మనం అర్థం కావాలంటే తప్పనిసరిగా మనము ఓల్డ్ బుక్, న్యూ బుక్ రెండు కూడా చదివినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా అర్థమవుతాయి. తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో ఓల్డ్ బుక్, న్యూ బుక్ నుంచి తప్పనిసరిగా రెండింటిలో ఇస్తారు. 2 బుక్స్ మనం చదవాల్సిందే. సామాజిక శాస్త్రాలు క్రియాత్మకమైనవి. సామాజిక శాస్త్రంలో జ్ఞానమును ఉపయోగించి విధానముకు ప్రాధాన్యత ఇచ్చును. ఉన్నత స్థాయి విద్యకు, మానవ జ్ఞానాభివృద్ధికి సామాజిక శాస్త్రాలు తోడ్పడతాయి. పరిశోధన ద్వారా తెలుసుకున్న నూతన విషయాలను కళాశాల విద్యార్థి తెలియజేస్తాయి. మానవ కృత్యాలకు సంబంధించిన సైద్ధాంతిక భావన కలుగజేస్తాయి. వీటిలో మనం ప్రధానంగా తీసుకుంటే సామాజిక శాస్త్రాలు అలాగే సాంఘిక శాస్త్రము. సామాజిక శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం. సామాజిక శాస్త్రం నుంచి ఉద్భవించినటువంటి శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సోషల్ స్టడీస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సోషల్ సైన్సెస్. సోషల్ స్టడీస్ ఈజ్ ఆరిజిన్ ఫ్రమ్ ద సోషల్ సైన్సెస్. కాబట్టి సాంఘిక శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? సోషల్ సైన్సెస్ నుంచి వచ్చింది అనమాట. రైట్. అయితే ఇక్కడ ఈ సామాజిక శాస్త్రాలు క్రియాత్మకమైనవి అన్నాడు. ఇది తప్పనమాట. ఇవి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తాయి. జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి సైద్ధాంతిక పరమైనవి, క్రియాత్మకమైనవి కావు. నెక్స్ట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద సోషల్ సైన్సెస్ టు బి ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ సబ్జెక్ట్ అనమాట. సామాజిక శాస్త్రాల్లో జ్ఞానాన్ని పెంపొందించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. సాంఘిక శాస్త్రంలో పొందినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2 డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. సామాజిక జ్ఞానంలో ఉపయోగించే విధానానికి ప్రాధాన్యత ఇస్తుంది కాదు, ఉపయోగించే విధానానికి ప్రాధాన్యత ఇవ్వదు. జ్ఞానాన్ని పెంపొందించుకునే విధానానికి ప్రాధాన్యత ఇస్తుంది. పెంపొందించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పర్టైజ్ కావడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో.
ఓకేనా. యూటిలైజేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉండదు సోషల్ సైన్సెస్లో. యూటిలైజేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే సోషల్ స్టడీస్లో ఉంటుంది. మిగతా ఇవన్నీ కూడా సి అలాగే డిఈ ఈ మూడు కూడా కరెక్ట్గానే ఉన్నాయి సోషల్ సైన్స్ సంబంధించి. మిగతా ఫస్ట్ రెండు మాత్రం కరెక్ట్గా లేవు. కాబట్టి ఏబి అనేది కరెక్ట్గా లేవు. ఏబి అనేది కరెక్ట్గా లేవు. ఎందుకు సామాజిక శాస్త్రాలకు సంబంధించి ఏబి అనేది కరెక్ట్గా లేవు అనమాట. నెక్స్ట్ అలాగే ఏడో చూద్దాం. ఈ కింది వాటిలో ఆశయాలు అనేటువంటి అంశంతో తప్పుగా ఉన్నదని ఇప్పుడు దాకా మనం తీసుకుంటే ఫస్ట్ చాప్టర్ నుంచే ఒక 6 బిట్లు మనం చేయడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ మీద ఒక 6 బిట్లు చేసాం. సెకండ్ చాప్టర్ వచ్చేసి చూడండి. ఆశ అనే అంశంతో తప్పుగా ఉందని గుర్తించండి. ఒక పనిని చేపట్టే ముందు తీసుకున్న నిర్ణయం ఆశయం అవుతుంది, కరెక్టే. ఆశయం మన గమ్యాన్ని చేరడానికి ఉపకరిస్తుంది, కరెక్టే. ఒక పని ఎందుకు చేయాలి అనే దానికి సమాధానం ఆశయం అవుతుంది, కరెక్టే. ఆశయాలు శాస్త్రీయులుగా సాధన ప్రకటనగా ఉంటాయనేది కరెక్టే. ఆశయాలు ఉపాధ్యాయులకు అంతగా ఉపయోగపడు. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ గివెన్ హియర్? ఆల్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్ అనమాట. అన్నీ కూడా ఆశయాలకు సంబంధించి వాస్తవాలనే తెలియజేస్తున్నాయి. ఆశయాలు అనేవి గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి. లక్ష్యాలు అనేవి ఆశయాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి. స్పష్టీకరణలు అనేవి లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి. స్పష్టీకరణలు విద్యార్థికి సంబంధించినవి, ఆశయాలు విద్యావేత్తలకు సంబంధించినవి, లక్ష్యాలు ఉపాధ్యాయుడికి సంబంధించినవి, గమ్యం విశాలమైనది, సుదీర్ఘమైనది. ఓకే, ఇవన్నీ కూడా మనము సెకండ్ చాప్టర్లో చాలా కూలంకషంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అన్నీ సత్యమైనటువంటి 4వ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 8వ చూడండి. ఈ కింది వాటిలో ఆశయాల విషయంలో అసత్యమైన ఇలా అడుగుతుంటాడు బిట్స్ అన్ని కూడా. రేపు వచ్చేటువంటి ఎగ్జామినేషన్లో బిట్స్ అన్ని కూడా ఇదే ప్యాటర్న్లో అడుగుతుంటాడు. ఇదే ప్యాటర్న్ అడుగుతాడు. కాబట్టి మనము ఏదో చదివితే మనకి సబ్జెక్ట్ వస్తుందనేటువంటి ఆలోచన కాకుండా మనము సబ్జెక్ట్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఏ బిట్ ఇచ్చినా మనం పెట్టగలగాలి. ఓకేనా. రైట్. చూడండి. ఆశయాల నుండి గమ్యాలు ఉద్భవిస్తాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆశయాల నుండి గమ్యాలు ఉద్భవిస్తాయి. ఆశయాల నుండి గమ్యాలు ఉద్భవిస్తాయి. ఆశయాలు సాధారణమైనవి, దీర్ఘకాలిక సాధితాలు. ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఆశయాలు విషయాన్ని బట్టి మారతాయి. ఆశయాలు విషయాన్ని బట్టి మారవు. విషయాన్ని బట్టి మారేది లక్ష్యాలు. నెక్స్ట్, లక్ష్యాల సాధన ద్వారా ఆశయాలు సాధించవచ్చు. లక్ష్యం సాధిస్తే ఆశయం సాధించవచ్చు. లక్ష్యం సాధిస్తే ఆశయం సాధించవచ్చు. సో కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నాయి ఏంటంటే ఆశయాల నుంచి గమ్యాలు వస్తాయనేది తప్పు. ఆశయాల నుంచి వచ్చేవి లక్ష్యాలు, లక్ష్యాల నుంచి వచ్చేవి స్పష్టీకరణలు, గమ్యాల నుంచి వచ్చేవి ఆశయాలు. ఇది సీక్వెన్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ అనేది తప్పుగా ఉంది. అలాగే డి అనేది తప్పుగా ఉంది. ఏడి అనేది తప్పుగా ఉన్నాయి. ఇక్కడ ఏడి అనేది తప్పుగా ఉన్నాయి. రైట్. 9వ చూడండి. తక్కువ సమయంలో కొద్దిపాటి ప్రయత్నంలో నిర్దిష్టమైన కార్యక్రమాలు కృత్యాల ద్వారా త్వరగా గమ్యస్థానాన్ని సాధించేవి. తక్కువ సమయంలో సాధించాలి. తరగతి గదిలో కృత్యాల ద్వారా సాధించాలి. ఎవరు ఏర్పాటు చేస్తారు ఈ కృత్యాలు? ఉపాధ్యాయుడు ఏర్పాటు చేస్తాడు. దేనికి అనుగుణంగా ఏర్పాటు చేస్తాడు? అంటే లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తాడు. అందుకే 1956లో బిఎస్ బ్లూమ్స్ అనేటువంటి ఆయన లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే దానికి సంబంధించి 3 రకాల అంశాలు చెప్పాడు. ఏంటయ్యా అంటే ఇవి లక్ష్యాలు, అలాగే అభ్యసన అనుభవాలు, అలాగే మూల్యాంకన సాధనాలు అని చెప్పేసి 3 రకాలుగా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు. ఏదైతే లక్ష్యాలు మనం ఏర్పాటు చేసుకుంటామో ఉపాధ్యాయుడు వాటిని సాధించడం కోసం విద్యార్థులకు తగిన అభ్యసన అనుభవాలు కల్పించాలి. ఎలా వస్తాయి అభ్యసన అనుభవాలు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసినటువంటి కృత్యాల ద్వారా, కార్యక్రమాల ద్వారా విద్యార్థులు అభ్యసన అనుభవాలు వస్తాయి. ఆ అభ్యసన అనుభవాలు ఏ మేరకు వచ్చాయనే దాన్ని తెలుసుకోవడానికి మరి ఉపాధ్యాయుడు కొన్ని మూల్యాంకన సాధనాల ద్వారా తెలుసుకొని మరి ఇవి ఎంత మేరకు వచ్చినాయో తద్వారా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలని లేదో ఉపాధ్యాయుడు నిర్ధారణ చేసుకోవాలి. రైట్. సో కాబట్టి దీంట్లో గమ్యాల, స్పష్టీకరణ, లక్ష్యాలు అంటే ఇవి లక్ష్యాలు. తక్కువ సమయంలో కొద్దిపాటి ప్రయత్నంలో నిర్దిష్టమైన కార్యక్రమాలు కృత్యాల ద్వారా. నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు? దేనికి అనుగుణంగా నిర్దిష్టమైన కార్యక్రమాలు ఇస్తామంటే ఇక్కడ లక్ష్యాలకు అనుగుణంగానే మనం ఏదైతే లక్ష్యాలు మనం ఫ్రేమ్ చేసుకున్నామో ఆ లక్ష్యాలు సాధించడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కృత్యాలు మాత్రమే అక్కడ ఇవ్వటం అనేది జరుగుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమడిగాడంటే కొద్దిపాటి ప్రయత్నం, నిర్దిష్టమైన కార్యక్రమాలు, కృత్యాల ద్వారా త్వరగా గమ్యస్థానాన్ని త్వరగా సాధించాలి. లక్ష్యాలు తొందరగా సాధించబడతాయి, తక్కువ కాలంలో సాధించబడతాయి. ఉద్దేశాలు ఎక్కువ టైం పడుతుంది. గమ్యాలు సుదీర్ఘకాలం అవుతుంది అన్నమాట.
రైట్. లక్ష్యాలు సాధించామంటే ఆటోమేటిక్ ఏం సాధించినట్టు స్పష్టీకరణ సాధించినట్టు అనమాట. గమ్యాన్ని ఇంగ్లీష్లో గోల్స్ అని చెప్పేసి అంటాం, స్పష్టీకరణ స్పెసిఫికేషన్స్ అంటాం, లక్ష్యాలను ఆబ్జెక్టివ్స్ అంటాం, ఆశయాలను ఎయిమ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. రైట్. 10వది చూడండి, ఒక స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు 10వ దాంట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంతర్జాతీయ అవగాహన పెంపొందించడం, విద్యార్థి ప్రపంచ పటానికి గీయడం, నెక్స్ట్ విద్యార్థికి భారతదేశ స్వాతంత్ర్య పాఠం గురించి అవగాహన కల్పించడం అనేవి వరుసగా దేనికి సంబంధించిన 3 రకాల స్టేట్మెంట్లు ఇచ్చి అవి దేనికి సంబంధించి చెప్పేసి అడిగాడు అనమాట. సో చూడండి, విద్యార్థి అంతర్జాతీయ అవగాహన పెంపొందించడం అనేది ఉద్దేశం అవుతుంది. విద్యార్థి అన్నాడు కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే విద్యార్థి అనేది స్పష్టీకరణ సంబంధించింది. విద్యార్థి ఒక పని చేశాడంటే అది స్పష్టీకరణ. విద్యార్థి ప్రపంచ పటాన్ని గీసి దేశాలు గుర్తించాడు. ఎవరు గుర్తించారు? విద్యార్థి గుర్తించాడు. కాబట్టి విద్యార్థికి సంబంధించింది ఏంటి? విద్యార్థికి సంబంధించింది స్పష్టీకరణ. సో కాబట్టి ఇది స్పష్టీకరణ. రెండోది, విద్యార్థికి భారతదేశ పాఠం అవగాహన కల్పించడం ఎవరి పని? ఉపాధ్యాయుడి పని. ఉపాధ్యాయుడికి సంబంధించింది ఏంటి? లక్ష్యం. అంటే 3వది లక్ష్యం, 2వది స్పష్టీకరణ, 1ది ఉద్దేశం. చూడండి, ఉద్దేశము, స్పష్టీకరణ, లక్ష్యం. సో ఆన్సర్ 2 అనమాట. ఆన్సర్ 2. ఈ విధంగా కూడా ఎగ్జామినేషన్స్లో మనం అసెస్ చేయాలి. ఎగ్జామినేషన్స్లో మనకి బిట్స్ అనేవి డైరెక్ట్గా ఉండవు. ఓకేనా? ఈ విధంగా మనము ప్రతిదాన్ని కూడా చాలా కూలంకషంగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ లక్ష్యం, ఉద్దేశం, స్పష్టీకరణ, గమ్యం, లక్ష్యం, ఉద్దేశం ఇట్లా వేరువేరుగా మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 11 చూడండి, 11 ఒక మ్యాచింగ్ ఇచ్చాడు. 11 మ్యాచింగ్ ఇచ్చాడు. ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. బ్లూమ్స్, ఆర్హెచ్ దవే, డేవిడ్ ఆర్ కాత్హోల్, అండర్సన్ కాత్హోల్, డ్వైట్ అండ్ రాబర్ట్ అండ్ బుష్ దేంతో సంబంధం ఉంది? సూక్ష్మ బోధంతో సంబంధం ఉంది. 1963లో ఓకే ఈ యొక్క అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డేవిడ్ అలెన్, రాబర్ట్ అండ్ బుష్ అనేటువంటి మైక్రో టీచింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ1 ఎక్కడ ఉందో చూడండి. ఈ1 అనేది మనకి 3 చోట్ల ఉంది. ఈ1 3 చోట్ల ఉంది. నెక్స్ట్ 2వది తీసుకుందాం. నెక్స్ట్ బ్లూమ్స్ అనేటువంటి ఆయన, బ్లూమ్స్ దేనికి సంబంధించి పరిశోధన చేశాడు? జ్ఞానపరంగా పరిశోధన చేశాడు. కాబట్టి A2 ఎక్కడ ఉందో చూద్దాం. A2 అనేది ఇక్కడ ఈ రెండిట్లో ఉంది. కాబట్టి ఈ రెండు కాదు. కాబట్టి 2, 3లోనే మనం ఒకసారి చెక్ చేయాలి. 2, 3లో చెక్ చేయాలి. తర్వాత ఆర్హెచ్ దవే ఏ రంగంలో పరిశోధన చేశాడు? మానసిక చలనాత్మక రంగంలో పరిశోధన చేశాడు. కాబట్టి B3 అనేది ఎక్కడ ఉందో చూడండి. B3 అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. దీనికి కరెక్ట్గా ఉందన్నమాట. B3 అనేది ఇక్కడ ఉంది. ఓకే. తర్వాత డేవిడ్ ఆర్ కాత్హోల్ దేనికి సంబంధించి సవరించినటువంటి డేవిడ్ ఆర్ కాత్హోల్ దేనికి సంబంధించి డేవిడ్ ఆర్ కాత్హోల్ భావావేశ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. అండర్సన్ కాత్హోల్ సవరించినటువంటి జ్ఞాన లక్ష్యాలు. ఓకే. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క చాప్టర్ 2nd చాప్టర్లో నుంచి మ్యాచింగ్ టైప్లో ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 2వది కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. బ్లూమ్స్ ఏమో జ్ఞానపరంగా పరిశోధన చేశాడు. ఆర్హెచ్ దవే మానసిక చలనాత్మకంగా పరిశోధన చేశాడు. డేవిడ్ ఆర్ కాత్హోల్ ఈయన భావవేశంలో పరిశోధన చేశాడు. అండర్సన్ కాత్హోల్ సవరించిన జ్ఞాన లక్ష్యాల గురించి చెప్పారు. డ్వైట్ అలెన్ సూక్ష్మబోధన గురించి మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ 6 ఆప్షన్స్ ఇచ్చాడు. వాడు జ్ఞానేతర రంగం అని చెప్పేసి ఇక్కడ మిగిలిపోయింది అనమాట. జ్ఞానేతర రంగం అనేది ఇక్కడ మిగిలిపోవడం జరిగింది. నెక్స్ట్ 12 చూడండి. అండర్సన్ కాత్హోల్ ప్రకారం ఈ కింది వాటిని జతపరచండి. అండర్సన్ కాత్హోల్ వర్గీకరణ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో బిట్స్ వచ్చేటువంటి ఏరియా అనమాట. దాన్ని జతపరచమంటున్నాడు. గుర్తు తెచ్చుకున్నట, అవగాహన, వ్యక్తపరచడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృష్టించడం అనేటువంటి 6 రకాల అంశాలు అండర్సన్ కాత్హోల్ వర్గీకరణలో వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి సంబంధం ఉన్నటువంటి మ్యాచింగ్ ఉన్నటువంటి అంశాల గురించి మ్యాచింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నమూనాలు తయారు చేయటం, వర్గీకరించిన తేడాలు చెప్పడం, వాస్తవాల జాబితాను చెప్పడము, బొమ్మలు గ్రాఫ్ల ద్వారా బహిర్గతం చేయడం, విమర్శ నివేదికలు, ఉత్పత్తి ప్రణాళిక అనేది సృష్టించడానికి సంబంధించింది. అంటే F6 సంబంధించింది అనమాట. F6 సంబంధించింది. F6 చూడండి అన్నిట్లో ఉంది. F6 అనేది అన్నిట్లో ఉంది. ఇంకో దాన్ని తీసుకుందాం. ఓకే. గుర్తుకు తెచ్చుకొనుట అనేది దేనికి సంబంధించింది? వాస్తవాల జాబితాను చెప్తే ఓకే అది గుర్తు తెచ్చుకుంటూ అవుతుంది. అంటే A3 అనమాట. A3 అనేది ఎక్కడ ఉందో చూడండి. A3 అనేది ఇక్కడే ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. అంటే మొత్తం చెక్ చేసే పని లేకుండా ఈజీగా మనం ఇలాంటి వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు తెలిసినటువంటి 2-3 అంశాలని బేరీజ్ చేసుకొని మనం ఈజీగా ఇలాంటి మ్యాచింగ్ క్వశ్చన్స్ పెట్టడానికి అవకాశం అనేది ఉందన్నమాట. A3, B2, C1, D4 చూడండి. A3 అన్నాడు. B2 అవగాహన అంటే మనకు తెలుసు కదా, వర్గీకరించడం, తేడాలు చెప్పడం, పోలికలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం, ఓకే సంబంధాన్ని గుర్తించడం,
వ్యాఖ్యానించడం, అనువదించడం ఇలాంటివన్నీ కూడా అవగాహన సంబంధించినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. వ్యక్తపరచుట అనేది నమూనాలు తయారు చేయడానికి వస్తుంది. నమూనాలు తయారు చేస్తే అది వ్యక్తపరచవుతుంది అకార్డింగ్ టు అండర్సన్ ప్రవర్తన ప్రకారం, అంటే C1 అనమాట. C1 ఉంది చూడండి ఇక్కడ. అలాగే విశ్లేషించుట అంటే విశ్లేషణ అనేది విద్యార్థి బొమ్మల ద్వారా, గ్రాఫుల ద్వారా బహిర్గతం చేయడం అనేది జరుగుతుంది. మూల్యాంకనం చేయడం, విమర్శలు, సిఫార్సులు, నివేదికలు, మూల్యాంకనం అంటే E5 అనేది చూడండి. మొత్తం కూడా 2 అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. 2 అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, దేశ విదేశ రాజకీయ ఆర్థిక వాస్తవాలు నిశ్చితంగా అవగాహన చేసుకోవడానికి తగిన సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలు. ఏ నైపుణ్యాలండి? విశ్లేషణాత్మక నైపుణ్యాలని విద్యార్థులు మెరుగుపరిచేలా ఉండాలనేది ఏ స్థాయి సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యం అని చెప్పేసి అడిగాడు. ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, మాధ్యమిక స్థాయి, మాధ్యమికోన్నత స్థాయి అంటే ఇది మాధ్యమికోన్నత స్థాయి లక్ష్యము. అంటే విశ్లేషణాత్మక సామర్థ్యాలు అనేవి కళాశాల స్థాయిలో వస్తాయి విద్యార్థులకి. అందుకే విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనమైనటువంటి 3 రకాల లక్ష్యాలని హైయర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్స్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఒక విషయాన్ని విద్యార్థి విశ్లేషణాత్మకంగా ఎప్పుడు చెప్పగలడు, ఎప్పుడు అనాలిసిస్ చేయగలడు అంటే కళాశాల స్థాయిలో అనాలిసిస్. అందుకే దీన్ని మాధ్యమిక స్థాయి, మాధ్యమికోన్నత స్థాయి అభ్యసన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనల్లో పాల్గొనడం, సాంఘిక శాస్త్ర క్లబ్బుల్లో చేరడం, సంఘ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, దర్శనీయ ప్రదేశాలు సందర్శించడం వంటి పనులు చేయడం ద్వారా సాధించబడే విలువ ఏంటి? ఇది ముఖ్యంగా సాంఘిక శాస్త్ర బోధన విలువల నుంచి అడిగాడు. ఇలాంటి పనులు విద్యార్థులు చేస్తున్నా అంటే విద్యార్థులు ఎలాంటి విలువలు వచ్చినట్టుగా మనం భావించాలి. సో